దసరా బరిలో రజనీ, చిరు. అగ్రకథానాయకులు రజనీకాంత్, చిరంజీవి దసరా బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారా? ఒక్కో రోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో తలపడనున్నారా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ప్రస్తుతం రజనీ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సిద్ధమైన సినిమా జైలర్ 2. విజయవంతమైన జైలర్ చిత్రానికి సీక్వెల్గా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించారు. అయితే మరోవైపు ఆ మరుసటి రోజే చిరు విశ్వంభరతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బింబిసారా విజయం తర్వాత వశిష్ఠ దర్శకత్వం వహించిన చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా దీన్ని ముస్తాబు చేశారు. విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందట. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ విడుదల తేదీపైన ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దీన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఓ కొత్త ప్రచార చిత్రంతో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాజమౌళికి అరుదైన గౌరవం. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విశ్వవేదికపై మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్నారు. తాజాగా లూమియర్ మ్యూజియంతో పాటు ఈగా ఆర్ఆర్ఆర్ చిత్రాల్ని ప్రదర్శించిన స్క్రీనింగ్ రూమ్ని సందర్శించారు రాజమౌళి. ఈ సందర్భంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థీరీ ప్రేమో స్వయంగా జక్కన్నని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.